గీతాసారము శ్లోకము 9. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో, గోవిందా, నేను యుద్ధమును చేయను అని తెలిపి మౌనమును వహించెను. భాష్యము: అర్జునుడు యుద్ధమును మాని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టనున్నాడని తెలుసుకుని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కాని సంజయుడు అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరింప సమర్థుడని తెలిపి అతనిని తిరిగి నిరాశపరచెను. బంధుప్రీతి కారణంచే అర్జునుడు తాత్కాలికంగా అజ్ఞానంతో శోకమునకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యుడనని శరణు పొందెను. కుటుంబ బంధముల వలన ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్యము లేక ఆత్మానుభూతి యొక్క పరిపూర్ణ జ్ఞానము చేత జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చేయునని ఇది సూచించుచున్నది. అర్జునుడు శ్రీకృష్ణుని నుండి జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధము చేయనందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును.